తాజాగా అమెరికా నుండి డిపోర్ట్ అయి వచ్చినటువంటి 119 మందిలో 67 మంది పంజాబ్ వాళ్ళు, 33 మంది హర్యానా వాళ్ళు, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా మిగతా కొంచెం మంది కలిపితే ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ మిగతా అంటే ఈ 119లో 67 + 3 70 30 100 మిగతా 19 మంది మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వీటికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతోంది అంటే నాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు, ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తున్నారు ఎందుకు ఇట్లా జరుగుతోంది అన్నటువంటి పాయింట్కి సంబంధించి. నార్త్ ఇండియాలోనంట అసలు వాళ్ళని విదేశాలకి పోవడమే ఒక ఫ్యాషన్ కాదు, అది విదేశాలకు పోవడం అనేటటువంటిది ఒక లక్ష్యంగా తల్లిదండ్రులు ఉంటున్నారట. చదువులు పూర్తయిన అంటే అయితే పెళ్లి చేసుకుని పో అక్కడికి అమ్మాయిలని అయితే అక్కడ ఎవడో ఒకటి పెళ్లి చేసుకో, ఎవడో ఒకటి నువ్వు బటాయించుకో, నువ్వు ఫేస్బుక్లు చేస్తావు, సోషల్ మీడియా. ఇక్కడ ఉండటానికి వీలేదు, నువ్వు అక్కడికి పోవాల్సిందే. ఢిల్లీ పోతాను, మహారాష్ట్ర పోతాను, ఇట్టగా నువ్వు విదేశాలు పోవాల్సిందే అనేటటువంటి సిచ్యుయేషన్. కొడుకుల్ని కూడా అదేవిధంగా అక్కడికి అక్రమ మార్గంలో వీళ్ళు వెళ్తున్నారంటే అప్పులు చేసి ఇస్తున్నది వీళ్ళేనంట. ఏంటంటే ఆ ఊళ్ళల్లో ఒక ప్రెస్టేజ్ అట విదేశాలకు పోవడం అన్నట్టు. ఈ మనకి గత 30-40 ఏళ్ళు లేదా ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన బాలీవుడ్ సినిమాలు ఏవైతే విదేశాలని హైలైట్ చేస్తూ వచ్చినటువంటి సినిమాల ఇంపాక్ట్ ఈ తల్లిదండ్రుల మీద బాగా పడిపోయింది. విదేశాల్లో ఉండటం గొప్ప అనేటువంటి మనకి ఇప్పుడు మన దేశంలో దరిద్రం ఏంటంటే పంతులు గారు చెప్తే నచ్చదు, లేకపోతే పెద్దోళ్ళు చెప్తే నచ్చదు. సినిమాల్లో ఏం జరిగితే అదే నిజమని భ్రమించే లోకంలో ఉన్నాం కదా. అలాంటి ఇంపాక్ట్ ఈ ఖాన్లందరూ తీసినటువంటి సినిమాల ఇంపాక్ట్ అందామా, లేకపోతే అమితాబ్ బచ్చన్ ఇట్లాంటి వాళ్ళు కూడా తీసినటువంటి సినిమాల ఇంపాక్ట్ అందామా. ఓవరాల్గా చూస్తే అక్కడ నార్త్ ఇండియా మీదన ఈ సినిమాల ప్రభావం గట్టిగా పడింది. వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారంటే ఆ ఊళ్ళల్లో కాళ్ళు రెగరేసుకు తిరిగే లక్షణం అంట. అలాగే లేదు అంటే కనుక వాళ్ళు ఏదో చులకనంట. అక్కడ ఏం చేశారో మనకు అనవసరం. అంట్లే దోమారా, బట్టలే ఉతికారా, లేకపోతే డ్రగ్స్లో పట్టుబడ్డాడు, ఏదైనా సరే మన ఊరు మన సో అండ్ సో భాయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, బ్రిటన్లో ఉంటాడు. ఇందుకోసం అప్పులు చేసైనా విదేశాలకు పంపించిన వాళ్ళు లేకుండా వెనక్కి వస్తానంటే రావద్దంటుంటారు. అందుకనే వీళ్ళు జైల్లో ఉన్నా సరే వెళ్ళటానికి సిద్ధపడలేదట ఇండియాకి రావడానికి. ఇప్పుడు బలవంతంగా పంపిస్తున్నారు.